ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే ఫాల్గుణ సోమవారం. కలబంద మొక్కతో ఇలా ఎవరైతే చేస్తారో నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది మీ వెంట వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు కొరత అనేదే ఉండదు. అయితే కలబంద మొక్కతో ఫాల్గుణ సోమవారం రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? ఎందుకు ఫాల్గుణ సోమవారానికి అంతటి విశిష్టత అనేది ఉంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రస్తుతం మనం ఫాల్గుణ మాసంలో ఉన్నాం. మాఘమాసం ఆఖరిలో వచ్చే శివరాత్రితో చలి పూర్తిగా తగ్గిపోయి ఎండలను పరిచయం చేసే సమయం ఈ ఫాల్గుణ మాసం. వాతావరణంలో వేడి మొదలవుతుంది. చంద్రుడు పౌర్ణమి నాడు ఫల్గుణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి ఫాల్గుణ మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసంలాగే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ఫాల్గుణం. దితి అదితి ఈ మాసంలోనే పయో అనే వ్రతం చేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం అయిన వామనుడికి జన్మనిచ్చినట్లు పురాణ కథనం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజూ విష్ణుమూర్తిని ఆరాధించి ఆయనకు క్షీరాన్నం లేదా పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. పయస్సు అంటే పాలు కాబట్టి పాలతో చేసే వ్రతానికి పయోవ్రతం అని పేరు. శ్రీరామచంద్రుడు లంకకు బయలుదేరింది ఫాల్గుణ మాసంలోనే. శ్రీ మహాలక్ష్మి పాల కడలి నుంచి ఉద్భవించింది కూడా ఈ మాసంలోనే. ఫాల్గుణంలో నృసింహస్వామిని పూజించే నృసింహ ద్వాదశి, లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీ జయంతి లాంటి ప్రత్యేక తిథులు ఎన్నో ఉన్నాయి. ఫాల్గుణ మాసంలోనే హోలీ పండగ వస్తుంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావటంతో కన్న కొడుకని కూడా చూడకుండా తనను చంపించాలని అనుకుంటాడు. అందుకోసం తన సోదరి హోలికను రంగంలోకి దింపుతాడు. కాని ప్రహ్లాదుని చంపేందుకు ఎగవేసిన మంటలోనే ఆ హోలిక దహనమైపోతుంది. దానికి సూచనగానే హోలీ మంటలు వేస్తారని చెబుతారు. శివ పార్వతులను కలిపే ప్రయత్నంతో మన్మధుడు భస్మం అయిపోవటం ఈ పండగకు కారణమని మరికొందరి నమ్మకం. అలాగే ఏడాదికి మొత్తం వచ్చే 24 ఏకాదశులకు ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి అమలక ఏకాదశి అని పేరు. బహుళ పక్షంలో వచ్చే మరో ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే ఈ జన్మలో చేసిన పాపాలు నశిస్తాయని విశ్వాసం. ఏటా ఫాల్గుణ మాసంలో పలుచోట్ల ఉత్సవాలు జరుగుతాయి. చాలా గ్రామాల్లో ఊరూరా పండగలు జరిగేది కూడా ఈ మాసంలోనే. తెలుగు సంవత్సరాల్లో చివరిది ఫాల్గుణ మాసం. ఎండలు ప్రారంభమయ్యే సమయం కావటంతో ఈ నెలలో చేసే దానధర్మాలు కూడా విశేష ఫలితాన్నిస్తాయి. అన్నదానం, ధాన్యాలు, వస్త్రాలు, చెప్పులు, గొడుగులు దానం చేయటం వల్ల పూర్వీకుల ఆత్మకి కూడా శాంతి కలుగుతుంది. ఇంతటి విశిష్టత ఫాల్గుణ మాసానికి ఉంటుంది. అయితే ఫాల్గుణ మాసంలోని సోమవారానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. సోమవారం ఆ శివ భగవానుడికి ప్రీతికరమైన రోజు. శివారాధనకు ప్రత్యేకించబడిన ఈ సోమవారం ఫాల్గుణ మాసంలో రావటంతో ఈ రోజు ఇంకా ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ రోజున మీరు చేసే పరిహారం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా మన ఇంట్లో మనం అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే దానికి కారణం మన ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం. మన ఇంటిపై కాని మన శరీరంలో కాని ఎటువంటి దుష్ట పీడలు, దుష్ట శక్తుల ప్రభావం, ప్రతికూల శక్తుల ప్రభావం ఉన్నా కాని ఆ యొక్క ప్రభావం అనేది మన జీవితంపై పడుతుంది. అంటే మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆర్థికంగా డబ్బు సంపాదించలేని పరిస్థితి, ఒకవేళ సంపాదించినా గాని ఎంతో కష్టపడవలసిన పరిస్థితి, సంపాదించిన డబ్బు నీళ్లలాగా ఖర్చయిపోవటం, అనుకోని ఖర్చులు రావటం, అనారోగ్య సమస్యలతో డబ్బు ఖర్చు కావటం, అలాగే అనారోగ్య సమస్యలతో శరీరమంతా కూడా అతలాకుతలం కావటం, అలాగే కుటుంబ సభ్యులకి కాని మనకి కాని అనేక రకాల సమస్యలు రావటం, అలాగే కుటుంబ సభ్యుల్లో మానసిక ప్రశాంతత లేకపోవటం, కుటుంబ కలహాల కారణంగా కుటుంబం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఏర్పడటం, అలాగే మీరు కాని మీ కుటుంబ సభ్యులు కాని చేస్తున్నటువంటి పనిలో అనేక రకాల అవాంతరాలు ఎదురుకావటం, ఎన్నో సమస్యలు మిమ్మల్ని వెంటాడటం, అలాగే వృత్తిరీత్యా ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కోవలసి రావటం, మీరు చెయ్యని తప్పులకి నిందలు పడటం, ఇటువంటి సమస్యలు అన్నింటికీ కూడా కారణం మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుందో మన జీవితంలో ఇటువంటి సమస్యలు మనల్ని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి.
ఆ నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి అనేక రకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రత్యేకించబడినటువంటి తిథి రోజుల్లో చేసే పరిహారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ విధంగా మామూలు రోజుల్లో చేసే పరిహారాల కంటే కూడా ఈ ప్రత్యేకించబడినటువంటి తిథి రోజుల్లో పరిహారాలు చేస్తే మనం ఖచ్చితంగా 100% ఫలితాన్ని పొందుకుంటాం. అయితే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి ఈ ఫాల్గుణ సోమవారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తుల ప్రభావం బయటకు వెళ్లిపోవటంతో మీ ఇల్లంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. డబ్బుకు కొదువలేని పరిస్థితులు వస్తాయి. మీ జీవితంలో ఆర్థిక వృద్ధిని కూడా మీరు చూస్తారు. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక కలపంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కలపంద వాస్తు దోషాలను నివారించడంలో కూడా చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కలపంద మొక్కను పెంచుకోండి. ఈ కలపంద మొక్క వల్ల వాస్తు దోష నివారణ కలుగుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోవటానికి, అలాగే మన ఇల్లు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి ఈ కలపంద మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా వాస్తు దోష నివారణకి ఖచ్చితంగా మీకు స్థలం లేకపోయినట్లయితే కనీసం కుండీల్లో అయినా సరే కలపంద మొక్కను పెంచుకోండి. ఇది చాలా ఈజీగా కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అయితే పరిహారం విషయానికి వస్తే కనుక ఈ సోమవారం రోజు అంటే ఫాల్గుణ సోమవారం రోజు మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలంటూ స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. దానికి మీరేం చేయాలంటే కనుక కలపంద మొక్కను వేరుతో సహా తెచ్చుకోండి. అంటే చిన్న మొక్కైనా పర్వాలేదండి, వేరుతో సహా లాగేసి దాన్ని తెచ్చుకొని మీరు ఆ కలపంద మొక్కను శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత మీరు ఒక ప్లేట్లో పెట్టి ఆ యొక్క కలపంద మొక్కకి ఒక ఎరుపు రంగు దారాన్ని కట్టండి. ఎరుపు రంగు అనేది దిష్టి దోషాలను తొలగించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకుని 9 వరుసలు పెట్టి ఆ ఎరుపు రంగు దారాన్ని ఆ కలపంద మొక్క వేరు ఎక్కడైతే ఉంటుందో ఆ వేరు భాగంలో కట్టండి. అంటే మొత్తం చివరి భాగంలో కాకుండా వేరు అలాగే కొమ్మలు ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ భాగంలో 9 వరుసలు పెట్టి ఆ యొక్క ఎర్రని దారాన్ని కట్టేయండి. ఈ విధంగా కట్టిన తర్వాత కలపంద మొక్క ఏదైతే ఉందో దాన్ని ఒక స్టీల్ పళ్ళెంలో పెట్టి దానికి గంధంతో కుంకుమతో బొట్టు పెట్టండి. ఈ విధంగా బొట్టు పెట్టిన తర్వాత మీ పూజా మందిరంలో పెట్టి దీపారాధన చేయండి. అంటే దేవుడి పటాలు ఏ విధంగా అయితే శుభ్రం చేసి మీరు గంధంతో కుంకుమతో బొట్లు పెడతారో ఆ విధంగా ప్రతి ఫోటో శుభ్రం చేయండి, బొట్లు పెట్టండి. అదేవిధంగా కలపంద మొక్కకి కూడా చేశారు కాబట్టి ఈ విధంగా ఒక దేవతలాగా భావించి మీ మనస్సులోని సంకల్పం చెప్పుకోండి. మీకున్న దరిద్ర బాధలు తొలగిపోవాలని, మీకు దైవానుగ్రహం కలగాలని, అలాగే దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని మీరు ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ కలపంద మొక్కను తీసుకుని వెళ్లి వేరు భాగం పైకొచ్చే విధంగా, కొమ్మల భాగం కిందికి వచ్చే విధంగా ఒక తాడు సహాయంతో మీ ప్రధాన ద్వారానికి మధ్యలో వేలాడదీయండి. అంటే మీరు బయటకు వెళ్లి ఇంట్లోకి వస్తున్నప్పుడు కానీ, అంటే మీరు నడుస్తున్నప్పుడు ఆ యొక్క కొమ్మల భాగం ఏదైతే ఉందో, అంటే ముందు భాగం ఏదైతే ఉందో అది మీ తలకు తగిలే విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని అది లాక్కోవటంతో పాటు బయటికి వెళ్లి మీరు ఇంట్లోకి వస్తున్నప్పుడు మీపైన ఏదైనా దోషాలు కానీ లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఉంటే అది తన లోపలికి లాగేసుకుంటుంది. అలాగే ఎవరైనా బయటి వ్యక్తులు మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా వారి లోపల ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కుంటుంది. ఈ విధంగా చేయటం ద్వారా మీ ఇంట్లో ప్రతికూల శక్తులకి తావు అనేది ఉండదు. ఎప్పుడైతే ప్రతికూల శక్తులు మన ఇంట్లో ఉండవో అప్పుడు ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ధనలక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన రీతిలో మీ యొక్క గృహాన్ని ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. అంటే శుచిగా శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు కూడా నిత్య దీపారాధన చేయటానికి ప్రయత్నం చేయండి. వీలు కాకపోతే కనుక కనీసం వారంలో 2-3 రోజులైనా సరే దీపారాధన చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మీకు డబ్బుకు ఎటువంటి కొదువ అనేది ఉండదు. ఈ విధంగా కలపంద మొక్కను వేలాడదీసి అది వాడిపోయి ఎండిపోయేంత వరకు అదే విధంగా ఉంచండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకున్న దరిద్ర బాధలు తొలగిపోయి అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి వెళ్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. గణనీయమైన పురోగతిని మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.